శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతి నమ. శ్రీ మహాసరస్వత్యై నమ. ఓం శ్రీమాత్రే నమ. మకర రాశి ఫలితాలు చూసినట్టయితే ఆగస్టు మాసంలో మకర రాశికి గ్రహస్థితి చూసినట్టయితే జన్మంలో వక్రగతి అయినటువంటి శని కుంభం నుంచి వక్రగతి ఉన్నాడు. అట్లానే రాహు 3లో ఉన్నాడు. కుజుడు గురుడు పంచమ స్థానము, రవి సప్తమ స్థానంతో తదుపరి అష్టమ స్థానము, తర్వాత అష్టమ స్థానంలో బుధ శుక్రుడు కలయిక, 9వ స్థానంలో కేతువు. ఈ విధమైనటువంటి సంచారాన్ని చూసినట్టయితే మకర రాశికి జన్మస్థాన వక్రగత అయిన శని బంధుమిత్ర పుత్రాదులతోనే విరోధాలు ఏర్పడే, తేజోహీనత, తలంచిన పనులన్నీ కూడా ఆటంకమనం ఏర్పడుట అనేది కలిగే అవకాశం ఉంది. శని అతిగా ఇబ్బంది పెడుతున్నాడు కొద్దిగా ఈ వక్రగతి వల్ల. కాబట్టి మకర రాశికి అట్లానే 3లో రాహు చాలా మంచిదైనటువంటి సూచన. ఈ 3లో రాహు ఉండటం వల్ల బంధుమిత్రాదులతో ఎవరైతే అన్నదమ్ములు అక్కజెళ్ళల వరుస ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల లాభం అనేది చేకూరే అవకాశం ఉంది. అట్లానే శుభకార్యాచరణ అనుకూలమైన అంశాలు కొన్ని ఉన్నాయి. తర్వాత సహకరించే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. ఎన్ని కష్టాలకు వచ్చినా నిలబడతారు. కష్టాలు ఎన్ని ఎదురైనా కూడా నిలబడడం అనేది మీ లక్షణంగా ఉంటుంది. కుజుడు గురుడు పంచమ స్థానంలో ఉండటం వల్ల, ముఖ్యంగా కుజుడు పంచమ స్థానంలో మీ పుత్రాదులతో విరోధాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. పుత్రాదులు పుత్రికలతో మాకు అది ఇచ్చాడు, వాళ్ళకి ఇది ఇచ్చారు అనేది వాళ్ళు వీళ్ళు చూపించుకోవటం, అలా కొంత మనస్పర్ధలు ఏర్పడే అవకాశం ఉంటుంది. అట్లనే హృదయ తాపము, హృద్రోగము, అంటే వీరికి రోగ వృద్ధి అనేది కూడా కలిగే అవకాశం ఉంది. ఉండేటువంటి రోగాలు ఏవైతే ఉన్నాయో అవైనా కొద్ది వృద్ధి చెందే అవకాశం కూడా ఉంది. తర్వాత గురుడు పంచమ స్థానంలో సంచారంగా సత్కీర్తి, అభివృద్ధిలో దూసుకెళ్ళే అవకాశం. ఎవరేమన్నా కూడా భగవంతుడు నా యందే ఉన్నాడని తలంచి ముందుకెళ్ళటం అనేది చాలా అనుకూలమైన అంశము. భగవంతుడు నా యందున్నాడు, అన్ని పనులు చేయిస్తున్నాడు, నేను ముందరకు వెళ్తున్నాను, అంతేగాని స్వతహాగా నేనేదో విరవగీయటం లేదు అనే ఒక అంశంతో ఉంటారు. చాలా మంచిదైనటువంటి అది పదం. పంచమ స్థానంలో గురువు, సత్కీర్తి. అట్లానే రవి మీకు అష్టమ స్థానం తదుపరి 9వ స్థానంలో సంచారం వల్ల సప్తమ స్థానం నుంచి అష్టమ స్థానానికి. సూర్యుడు హృద్రోగము, హార్ట్కి సంబంధించి ఎన్లార్జ్మెంటు, ఫేస్ మార్కర్స్ పెట్టుకున్న వాళ్ళు, బైపాస్ సర్జరీ అయిన వాళ్ళు అధికంగా మాట్లాడకండి. ఉద్వేగభరితమైన వాతావరణాలు వస్తే మాత్రము కంట్రోల్ చేసుకోవాలి. ఉద్వేగానికి లోనై ఇబ్బందులు పడద్దు. కాబట్టి అట్లానే బుధుడు అష్టమ స్థానంలో ఉండడం వల్ల సమయస్ఫూర్తి ఆలోచన, ముఖ్యంగా మీకు మేనమామల వల్ల అత్యంతమైన మంచి ఫలితాలు ఉంటాయి, లేదా మామయ్య వల్ల అల్లుళ్ళ వల్లనో. శుక్రుడు కూడా అష్టమంలో సంచారం వల్ల కొంత మంచి పరిచయాలు ఏర్పడటం, పరిచయాల ద్వారా మెండు అయిన ఆలోచనలు ఉండటం, ఆ ఆలోచనల ద్వారా కొన్ని మంచి సూచనలు రావటం జరిగే అవకాశం ఉంది. శుక్రబుధులు 9లో కేతువు సంచారం వల్ల అన్నీ ఉన్న దైవం కృప ఉంటుందా మన మీద, ఇంకేమైనా చేయాలన్న అభిలాషతో, ఆధ్యాత్మికత భావనతో, యజ్ఞ యాగాదులతో ఆలోచనలో పడతారు. ఏం చేస్తే బాగుంటుంది, ఏ పూజ చేసుకుంటే బాగుంటుంది, ఏ వ్రతం చేస్తే బాగుంటుంది అని ఆలోచనలో పడతారు, అది చేస్తారు. ఇటువంటిది 9లో కేతు ఉండేటువంటి సంచార ఫలితాలు. మొత్తం మీద ఈ యొక్క మకర రాశి వారికి చూసినట్టయితే అసలు బాలైనటువంటి గ్రహం ఏంటంటే రవి శనులు. చాలా విపరీతమైన ధోరణితో ఉన్నారు రవి శనులు. కాబట్టి రవికి ఉష్ణ సంబంధమైన వ్యాధులు కానీ, హృద్రోగం కానీ ఇబ్బందులు ఉన్నాయి. అందుకని ఆదిత్య హృదయ పాలన చేయటం, సూర్య నమస్కారాలు చేయించుకోవటం మంచిది. తెల్ల జిల్లేడు ఆకులతోని సూర్యుడికి అర్ఘ్యప్రదానం వదలటం, అట్లానే తెల్ల జిల్లేడు పూలతోని ఆదివారం శివుడికి పెట్టి ఆరాధన చేయటం మంచిది.
అట్లానే శని బాధలు పోవటానికి కానీ శివారాధన అభిషేకం అనేది మీ జన్మ నక్షత్రం రోజు కానీ లేకపోతేనా ఒక మంచి అష్టమి తిథి కూడుకున్నటువంటి సోమవారం రోజు కానీ చేసినట్లయితే మంచిది. ఏదైనా యజ్ఞ ఫలాలు అంటే దానం ధర్మం చేయటం చాలా మంచిది. అట్లాగే ముఖ్యంగా శనికి సంబంధించి ఆరాధన మెండుగా చేసుకోవటం ప్రదోష అభిషేకం అంటారు. ప్రదోష అభిషేకం చేయటం వల్ల చాలా మంచిదైనటువంటి సూచన. ప్రతి ఆదివారం కుక్కలకి మీకు శక్తి కొలది బిస్కెట్ అనో గారెలు కానీ వేస్తే కనుక కాలభైరవుడు అనుగ్రహం కలుగుతుంది. కాలభైరవ నక్షత్రంకి వెళ్ళటం చాలా మంచిదైనటువంటి సూచన. ఇవి దర్శనం చేసుకోవడం వల్ల మకర రాశి వారికి అద్భుత ఫలితాలు గోచరిస్తాయి. మంగళమ్మ. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. హరి ఓం. శ్రీమాత్రే నమః. ఆగస్టు మాసం ఫలితాలు వచ్చినట్లయితే వృశ్చిక రాశి వారికి కొంత మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడడం, సమయస్ఫూర్తి ఆలోచన చేస్తూ మాట్లాడాలి. మాటల్లోనే మీ యొక్క నిబద్ధత అనేది బయటపడుతుంది. కాబట్టి చాలా సమయస్ఫూర్తి ఆలోచనగా మాట్లాడితే ఎదుటి మనిషి అపార్థం చేసుకోకుండా ఉంటాడు. ముఖ్యమైన విషయం ఈ ఆగస్టు మాసంలో చేయాల్సినటువంటి పని. కాబట్టి ఈ వృశ్చిక రాశి వారిని చూసినట్లయితే వృశ్చికానికి మనము గ్రహస్థితి చూసినట్లయితే 3లో శని వక్రగతి, రాహు 5లో ఉన్నాడు. అట్లనే 7వ స్థానం 7వ స్థానంలో కుజ గురువులు, అట్లే 9లో రవి, తదుపరి ఆగస్టు 16 నుంచి 10వ స్థాన సంచారం, శుక్ర బుధులు 10వ స్థానంలో సంచారం, అట్లానే మళ్ళీ కేతు 11లో సంచారం. ఈ యొక్క గ్రహస్థితి చూసినట్టయితే ముఖ్యంగా మీకు అనుకూలమైన అంశాలు ఏంటి అంటే శని వక్రగతి 3లో ఉన్నాడు. ఇది కొద్దిగా సానుకూలమైనటువంటి స్పందన. దీర్ఘకాలికంగా మీరు కొన్ని ఇబ్బందులు ఏవైతే పడుతున్నారో వాటికి కొంతవరకు రిలీఫ్ అనేది చెప్పచ్చు ఈ వృశ్చిక రాశి వారికి. అట్లానే కొత్త పరిచయాలు, సంపూర్ణమైన ఆనందాన్ని పొందడానికి కూడా ఒక మంచి నిర్ణయం ఇది. అట్లానే సుఖ సంతోషాలు వాటికైతే చాలా బాగా ఉన్నాయి. మీకు సంతానం కూడా చాలా అనుకూలంగా ఉంది. మొండిగా వ్యవహరిస్తారు సంతానం. అలా మొండిగా వ్యవహరించాలని మీరు జీవితకాలం చూసుకోక్కర్లేదు. ఏదో సర్ది చెప్పి చేస్తే సరిపోతుంది. వాడిని మీరు విపరీతమైన కోపాన్ని చూపించి వాడిని రాల్చడం వల్ల మీకే ఇబ్బందులు కలుగుతాయి. వస్తు నాశనము, ఏదైనా వస్తువులు ఏవైతే ఉంటాయో అవి కొంతవరకు ఇబ్బంది. హోమ్ అప్లయన్స్ లాంటివి ఏవైతే ఉంటాయో అవి కొంత ఇబ్బందికరమైన వస్తువు, అంటే అదైనా కావచ్చు, వాహనమైనా కావచ్చు. వస్తువు జాగ్రత్తగా దేనికి దానికి అప్పుడే ఏదైనా ఇబ్బంది వస్తే ఎప్పుడో చూసుకోవటం మంచిది. అట్లానే మీరు ఏదైనా మాట్లాడేటప్పుడు బంధుమిత్రాలతో చాలా జాగ్రత్తగా వ్యవహరించి మాట్లాడటం మంచిది. ప్రముఖుల్ని కలుస్తారు, మంచి లాభాన్ని పొందుతారు వాళ్ళతో. అట్లానే కుజుడు 7లో ఉండటం వల్ల సత్ఫలితాలు అనేవి రాక కొంతవరకు అనారోగ్య సూచనలు ఉన్నాయి. అంటే అతి వేడి, ఉష్ణము కానీ లేకపోతే భుజాలకు సంబంధించి నొప్పులు కానీ వెన్నుకు సంబంధించిన నొప్పులు కానీ అధికంగా ఉండే అవకాశం ఉంటుంది. రక్తహీనత, రక్తం కూడా లోపించే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా రక్తానికి కానీ ఏదన్నా అనారోగ్య సూచన వస్తుంది అంటే దానికి వెంటనే మీరు బలం టాబ్లెట్ లేదా డాక్టర్ని సంప్రదించడం చేయడం మంచిది. గురుడు మంచి ఫలితాలు ఇస్తున్నాడు. పుణ్యక్షేత్ర దర్శనాలతో పాటు పుణ్యుల్ని కలవటం, సత్సాంగత్యం ఉండటం, పుణ్యక్షేత్ర దర్శనంతో పాటు అక్కడ ఉన్నటువంటి పుణ్య ఫలితాలు పొందటం, సంపూర్ణమైన ఆనంద వాతావరణం అనేది గురువు గోచరిస్తున్నాడు. కాబట్టి రవి ఇక్కడ 9లో ఉన్నాడు. సూర్యుడు అధికారం వల్ల లాభము, కార్యజయం అనేది కలుగుతుంది. తదుపరి ఆగస్టు 16 నుంచి 10వ స్థానంలో సంచారం వల్ల రవి స్వక్షేత్రాధిపతి. వృత్తి ఉద్యోగాలు చేసేటువంటి వారు జాగ్రత్తగా సమయస్ఫూర్తి ఆలోచనగా మాట్లాడి ఎదుటి వారికి సమాధానం చెప్పాలి. అట్లానే
బుధుడు వల్ల బుద్ధిమాంద్యత అనేది కలుగుతుంది. కాబట్టి ఆలోచన ధోరణి కొంతవరకు ఆలోచింపజేసుకునేటట్టుగా పెట్టుకోండి. అప్పటికప్పుడు ఆలోచన ధోరణి మాంద్యం కలుగుతుంటే బ్లాక్ అయిపోతుంది మైండ్ అనేది. కాబట్టి అలా కాకుండా కొంత ఆలోచన చేసన్నా నేను చెప్పండి. అట్లానే శుక్రుడు కూడా అక్కడే ఉన్నాడు 11వ స్థానంలో. ఈ 10వ స్థానంలో శుక్రుడు సంచారం వల్ల నూతనమైనటువంటి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడి మంచి కార్యసిద్ధి అనేది కలుగుతుంది. ఏదైనా కార్యం కానీ ఆనందం కానీ విందు వినోదాల్లో పాల్గొనడం వల్ల శుక్రుడు వల్ల ఆరోగ్యకరమైన వాతావరణం ఉంది. కేతు 11లో ఉండటం వల్ల సత్కీర్తి లాభం పొందుతారు. ఇష్టకార్య సిద్ధి, మంచి క్షేత్ర దర్శనం ఏదైతే ఉందో చేసుకోవటం వల్ల మంచి ఆలోచనలు అనేవి ఇంకా పెరుగుతాయి. కాబట్టి మొత్తం మీద వృశ్చిక రాశి వారు చూసినట్టయితే ప్రతికూల వాతావరణం ఉండే గ్రహాలు ముఖ్యంగా చెప్పాలంటే రాహు. ఈ రాహుని అనుగ్రహం పొందడానికి కానీ ఆదివారం అమ్మవారికి ఆరాధన కుంకుమార్చన చేసుకోవడం చాలా విశేషమైనటువంటి గుణం. అట్లనే ప్రతి మంగళవారం కూడా సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం వల్ల మంచి సత్ఫలితాలు పొందుతారు. ఇవి కాకుండా ఇంకా ఏమైనా చేసుకోవచ్చా అంటే ఖడ్గమాల స్తోత్ర పారాయణం కానీ కుంకుమార్చన కానీ అమ్మవారి క్షేత్ర దర్శనం కానీ చేసుకోవడం మంచిది. మీరు మళ్ళీ ఎరుపు రంగు గోవుకి కందులు నానబెట్టి ఆవుకు పెట్టడం వల్ల మంగళవారం రోజు ఈ అపవాదాలు మిగతా ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా నశించిపోయి మంచి సత్కీర్తి సత్లాభాలు అనేవి కలుగుతాయి. ఈ ఆగస్టు నెలలో ఈ వృశ్చిక రాశి వారికి 70% బాగుంది, 30% బాగాలేదు. కాబట్టి ఆలోచన ధోరణితో మెలగండి, మంచిగా సమాధానం చేయండి. అప్పుడు మీ మీద ఎటువంటి అపవాదం అనేది రాదు.